బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదం పైన ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంచలన విషయాలు బయటపెట్టారు. బస్సు బైక్ను ఢీకొట్టలేదు, ఏకంగా బస్సు రావడానికి ముందే అక్కడ పడిపోయి ఉందనేది ఎస్పీ చెప్తున్నారు. ముందే మరో యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని కూడా ఎస్పీ అంటున్నారు. లేదా బైకర్ స్వయంగా పడిపోయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇక్కడ అందరికంటే ముందే ఆర్టీవీ ఈ అనుమానాన్ని లేకపోతే ఎస్పీ మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేసింది. మరోసారి దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విక్రాంత్ పాటిల్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే స్వయంగా ఆ బైక్ తనంతట తానే పడిపోయి ఉండొచ్చు, లేదు అని అంటే వేరే ఒక యాక్సిడెంట్ ఆల్రెడీ జరిగి ఉండి అక్కడ బైక్ పడిపోయి ఉంటే ఆ బైక్ పై నుంచి బస్సు వెళ్ళింది. బస్సు వెళ్ళి డైరెక్ట్గా బైక్ని ఢీకొట్టలేదు. బైక్ ఆల్రెడీ వేరే ఒక యాక్సిడెంట్ జరిగి అక్కడ పడి ఉండొచ్చు, లేదా ఆ బైక్ డ్రైవర్ ఏదైతే శివశంకర్ ఉన్నాడు ఇక్కడ ఆల్రెడీ మద్యం సేవించినట్టుగా మనకు ప్రూఫ్ కూడా ఉంది విజువల్స్లో. కాబట్టి ఆ మద్యం మత్తులో ఆయనంతటా ఆయనే పడిపోయి కూడా ఉండొచ్చు అనేది ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు. సో ఏదేమైనా ఎస్పీ మాటలు వింటూ ఉంటే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం అక్కడ బైక్ డ్రైవర్ అనేది చెప్తున్నారు. మరి అంతకంటే ముందు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయనే మాట్లాడుకొచ్చారు. ఇక్కడ బైక్ డ్రైవర్ తప్పిదమే, బస్సుకు సంబంధించి ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణము. సో బైక్ డ్రైవర్ని కూడా మేము బాధితుడిగానే చూస్తున్నాము, బస్సు డ్రైవరే కారణం అన్న రకంగా ఒకరు మాట్లాడుకొస్తే, లేదు బైక్ డ్రైవర్ తప్పిదం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని ఇంకొకరు. అంటే భిన్న వాదనలు. హోంమంత్రి ఒకటి, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒకటి, ఇప్పుడు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరొకటి. ఇలా మూడు రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఎస్పీ చెప్తున్న మాటలు ఏంటంటే బైక్ ఆల్రెడీ పడిపోయింది, వేరే యాక్సిడెంట్ అనేది జరిగి ఉండొచ్చు, ఆయన పడిపోయి ఉండొచ్చు, ఆ తర్వాతే బస్సు వచ్చింది, బస్సు దాని పైకి ఎక్కిందని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి బైక్ సంబంధించి ఎస్పీ మాట్లాడిన మాటలు ఏంటో చూద్దాం. సడన్లీ he heard a sound. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్న బస్సు కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చి ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. టైంలో సడన్లీ he heard a sound. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్న బస్సు కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చి ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దిస్. సో బైక్ ఆల్రెడీ అక్కడ పడి ఉంటే బైక్ పై నుంచి బస్సు వెళ్ళింది, అది బస్సుకి మధ్యలో ఇరుక్కుపోవడంతో అలా స్పార్కిల్స్ వచ్చాయి, డైరెక్ట్గా బస్సు ఢీ కొనలేదు. ఇది ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్న మాట. ప్రతినిధి హుస్సేన్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో హుస్సేన్, సో ఫస్ట్గానే మనం అనుకున్న మాట ముందుగానే దీన్ని అంచనా వేసింది. సో నిజంగా అదే కనుక జరిగి ఉంటే ఎదురుగా బైక్ ఉన్న విషయాన్ని కూడా డ్రైవర్ గమనించలేదా? హెడ్ లైట్స్ ఉన్నాయి, లైట్స్లో ఆ వెలుతురులోకి ఆ బైక్ గమనించలేకపోయాడా? అంత తేలిక బస్సు ఎక్కుతుంది, ఒకవేళ ఎక్కిందే అనుకోండి అది కుదుపుకులోనే అవకాశం ఉంటుంది, అప్పుడే ఆగిపోవాలి. 300 మీటర్ల వరకు అది ఎలా తాకుతూ నెట్టుకుంటూ రాక్కుంటూ వెళ్ళిపోయింది. ఇంత జరుగుతున్నా ఆ బస్ డ్రైవర్ గమనించక కనీసం 100 మీటర్లైనా గుర్తించాలి, లేకుంటే 50 మీటర్లు రాకుతూ ఉంటుంటే ఆ శబ్దం అయితే వస్తుంది కదా, చిన్నదేదో ఒక బండరాయో ఏదో గులకరాయి కాదు కదా. సో అయినా కూడా బస్ డ్రైవర్ ఆపలేదు. ఇప్పుడు బస్సు ప్రమాదానికి అయితే గురైంది, కానీ బైక్ గురించి ఇప్పుడు మనకు చర్చ జరుగుతోంది. సో బైక్ ముందుగా ఢీకొనిందా, బైక్ దానంతటి పడిపోయిందా, ఎలా జరిగినా ఏం జరిగినా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రం కనబడుతోంది. సో ఎస్పీ ఏం చెప్తున్నారు, ఇంకా వివరాలు ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒకటే చెప్తా ఉన్నారు, బస్సు బైక్ ఢీ కొట్టలేదు, బస్సు రావడానికి ముందే అక్కడ బైక్ పడి ఉంది, ముందే యాక్సిడెంట్ జరిగే అయి ఉండొచ్చు అనేసి ఒక అంచనాకు వచ్చారు, లేదా బైక్ స్వయంగా బైకర్ ఎవరైతే ఉన్నారో అతనే పడిపోయి ఉండవచ్చు అనేటువంటిది ఎస్పీ చెప్తున్నటువంటి మాట. అంటే మనం చూసాము ఇందాక
ఆ సీసీ ఫుటేజ్ లో కూడా బైకర్ ఎవరైతే శంకర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో పూర్తిగా తాగిపోయి తాగినటువంటి మద్యం మత్తులో పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి కనీసం సోయలేనటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితిని విజువల్స్ లో కట్టినట్టు కనిపిస్తుంది. అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతకంటే నిదర్శనం అనేది మరొకటి లేదు. అయితే డ్రైవింగ్ చేసేటువంటి క్రమంలో డ్రైవింగ్ చేసే అతను మత్తు ఎక్కువైపోయి లేకపోతే డ్రైవింగ్ చేసేటువంటి క్రమంలో బైక్ అదుపు తప్పి పడిపోయి ఉంటాడా అనేటువంటి నేపథ్య కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒకవేళ మనం ముందే ఎస్పీ చెప్తున్నటువంటి కథనం ప్రకారం ముందుగానే ఆ బైక్ యాక్సిడెంట్ కు గురి కావడమో లేకపోతే బైకరే పడిపోయి ఉండింటే వెనుక నుంచి వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా సరే మానవతా దృక్పథంతో అక్కడ జరిగినటువంటి ఘటన బైక్ పడినా లేకపోతే ఇంకో మనిషి పడి ఉన్నా సరే కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు, లేకపోతే దిగి జరిగినటువంటి అంశాన్ని పరిశీలిస్తారు. కానీ ఈ కావేరికి సంబంధించినటువంటి బైక్ ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కనీసం చూసుకోకుండా మధ్యరాత్రి సుమారు 2:40 గంటల ప్రాంతం నుంచి 3:30 గంటల ప్రాంతం జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మనకి చాలా పవర్ఫుల్ గా ఈ ఫ్లడ్ లైట్స్ కూడా బస్సుకు సంబంధించినటువంటి లైట్స్ కూడా పనిచేస్తుంటాయి. కానీ ఆ లైటింగ్ వెలుతురులు కూడా కనిపించలేదా అంటే అతను చూసుకోలేదా లేకపోతే మైకంలో నిద్ర మత్తులో ఉన్నాడా అనేటువంటిది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. అయితే ఇక్కడ తను నిద్ర మత్తులో ఉన్నా లేకపోతే చూసుకోకుండా వెళ్ళిపోయినా కూడా చిన్న గులకరాయి కాదు పెద్ద బండరాయి, మనకు ఒక సైజు ఒక 10 కిలోల బండరాయి పడినా సరే ఆ రాయి టైర్ ఎక్కిందంటే మాత్రం ఒక కుదిపేస్తుంది. అప్పుడన్నా సోయలోకి రావాల్సినటువంటి డ్రైవర్ ఎందుకు రాలేదు? అయితే ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి క్రమంలో ఎదురుగా వచ్చేటువంటి వాహనం అంటే అంత స్పీడ్ గా వెళ్ళేటువంటి వాహనానికి ఒకసారిగా బస్సు కింద పడ్డ తర్వాత ఆ స్పీడును అంటే బస్సు వెళ్ళేటువంటి వేగాన్ని నియంత్రించేటువంటి కెపాసిటీ ఎదురుగా ఉన్నటువంటి ఆ బైకు కిందికి వెళ్ళిపోయినప్పుడు మనకి కనిపిస్తుంది. కనీసం 5 నిమిషాల పాటు అంటే జరిగినటువంటి ఘటన నుంచి 300 మీటర్ల దాకా అతను వెళ్ళాడంటే ఎంత వేగంతో ఉండాలి, లేకపోతే సో ముందుగా ఈ విషయాన్ని ఎస్పీ ఎలా నిర్ధారించుకున్నారు? అంటే బైక్ ఆల్రెడీ అక్కడ పడిపోయింది, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, తనంతట తానే పడిపోయి ఉండొచ్చు అనే విషయాన్ని ఎలా నిర్ధారించుకుంటున్నారు? ఆయన డ్రైవర్లు చెప్పిన మాటేనా? ఒకవేళ డ్రైవరే చెప్పిన మాట నిజం అనుకుంటే అటు లక్ష్మయ్య అనేటువంటి ఒక డ్రైవర్ అయితే కంప్లీట్గా ఆ సమయంలో ఆయన డ్రైవ్ చేయడం లేదు. ఆయన డ్రైవ్ చేయకపోయినా పక్కన ఉన్నప్పుడు సమయంలో చూసినా కూడా దాన్ని తప్పించేవారు. ఆయన బహుశా నిద్రపోయి ఉంటారనేది ఒక అనుమానం. ఎందుకంటే సెకండ్ డ్రైవర్కి ఇచ్చాడంటే మొదటి డ్రైవర్ కొంత రిలీఫ్ తీసుకుంటున్నట్టు. కానీ సో రెండో డ్రైవర్ ఆయనకి ఇంకా దొరికిన రెండో డ్రైవర్ మాటను ఎలా విశ్వసిస్తున్నాడంటే ఎలా చూడాలి? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఒకటే మనోజ్, ఎందుకంటే ప్రాథమికంగా ఎవరైతే స్పాట్ లో దొరికినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో 26 సంవత్సరాల యువకుడు ఎవరైతే ఉన్నాడో అతను పోలీసు అదుపులో ఉన్నాడు. అతను చెప్పినటువంటి ఆ డ్రైవర్ చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసు ఎస్పీ ఈ నిర్ధారణకి వచ్చి ఉండొచ్చు. అయితే దీన్ని బట్టి ఒక అంచనా కూడా వేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఆయన చెప్పేటువంటి మాటల్లో మనం స్పష్టంగా క్షుణ్ణంగా చూసినట్లయితే అక్కడ ముందుగానే పడిపోయి ఉండవచ్చు అనేటువంటి దానిపైన అతను అంచనా వేస్తూ ఉన్నాడు. అంటే ఒకవైపు డ్రైవర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ని కన్ఫై చేస్తూనే మరోవైపు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నాము. డ్రైవర్ చెప్పినటువంటి మాటల్లే పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే తాను చెప్పినటువంటి మాటల్ని కొంత కన్ఫై చేసుకున్నా ఇక్కడ ఎస్పీ చెప్తున్నటువంటి అనుమానమే వ్యక్తం చేస్తున్నారు. దాన్ని పూర్తిగా నిర్ధారణ చేస్తున్నట్టు మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ముందే పడిపోయి ఉండవచ్చు కాబట్టి అక్కడ ఆ క్రమంలో ఇతనిపై ఢీ కొట్టడంతో ఏదైతే కింద పడిపోయినటువంటి వాహనము